జ్యోతి నన్ను క్షమించి జ్యోతి. ఇన్ని రోజులు ఎంత తప్పు చేశానో తెలుసుకున్నాను జ్యోతి. ఇన్ని రోజులు నేను మనిషిని కాదు జ్యోతి, ఒక జంతువుని, ఒక రాక్షసుడిని. నేను బ్రతకూడదు జ్యోతి. నన్ను చంపే జ్యోతి, నన్ను చంపే. వీడేదో మళ్ళీ కొత్త నాటకం ఆడుతున్నాడు. వీడి దగ్గర నుంచి తప్పించుకోవాలి. చంపే జ్యోతి, నన్ను చంపే. అసలు ఈ దుర్మార్గం నమ్మకూడదు. నేను మారిపోయాను జ్యోతి, నేను మారిపోయాను. ఇదివట్లాగా నేను జాబ్ చేసి పోషిస్తాను జ్యోతి. పిల్లలే కదా జ్యోతి. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం జ్యోతి, వెళ్ళిపోదాం. ఈ నీచు చెప్పే మాటలు అసలు నమ్మకూడదు. నాకు తెలుసు జ్యోతి నువ్వు నమ్మవని. నేను నీచుణ్ణి, దుర్మార్గుడిని, క్రూరుణ్ణి జ్యోతి. నీకు నమ్మకం కలగాలంటే ఏం చేయాలి? మనం మీ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళాం జ్యోతి. అక్కడికి వెళ్ళాక నువ్వు అక్కడే ఉండు. నేను జాబ్ వచ్చాక నిన్నే తీసుకెళ్తాను జ్యోతి. ప్లీజ్ జ్యోతి. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి మా నాన్న కలుసుకోవచ్చు. మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాం. ప్లీజ్ జ్యోతి, ప్లీజ్. సరేనండి, వెళ్ళిపోదాం. బట్టలు చదువుకో జ్యోతి, వెళ్ళిపోతాం జ్యోతి మనం. ఏంటండి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మా అమ్మ నాన్న ఊరు ఇది కాదు కదండి, ఇటువైపు కూడా కాదు కదండి. నాకేదో భయంగా ఉందండి. అయ్యో అదేం లేదు జ్యోతి, రాత్రి అయింది కదా, బస్సులు దొరకవు బయట. ఇక్కడ నాకు తెలిసిన అక్కోళ్ళు ఉంది. ఈరోజు రాత్రి పడుకొని రేపొద్దున వెళ్ళిపోదాం. ఏంటో నాకు భయంగా ఉందండి, నేను రాను ఇప్పుడు. అయ్యో నేనున్నాను కదా రా జ్యోతి, ఏమవ్వదు రా.